బొత్స శ్రీనివాసరావు గారికి కూడా నమస్కారం చెప్తూ మన వైఎస్ఆర్సీపీ మన సోదరులు మాట్లాడుతున్నారంటే వాస్తవంగా నిజాలు మాట్లాడాలి ముందు. అసలు మనం ఓ ప్యానెల్లో వచ్చినప్పుడు పలానా వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఇతను పార్టీతో పని లేకుండా నిజాలు మాట్లాడేదానికి అని రెడ్డి గారికి కానీ నాకైనా మన మైసూర్పార్టీ గారికి కానీ ఏదైనా కానీ కక్షపూరిత లేదనే మాట మాట్లాడటం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ఒక రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, పట్టాభిరామ్ గారు కానివ్వండి, ఒక్క మనం ఆలోచిస్తే అచ్చెన్నాయుడు గారు ఏం తప్పు చేశారు, రఘురామకృష్ణరాజు గారు ఏం తప్పు చేశారు? వారి పార్టీలో ఎంపీగా ఉండి అరికాళ్ళు పగలగొట్టుకొని ఒక ఎంపీగా హాస్పిటల్ చుట్టూ తిప్పి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి రకరకాలైన ఇబ్బందులు పెడితే ఆయన 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ నియోజకవర్గానికి వచ్చిన పరిస్థితి ఉందా? రాలేకపోయారు, రానివ్వలేదు కదా. కక్షపూరిత కాకుండా ఆయన ఏమి నేరం చేశాడు? ఏం నేరం చేశారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఏమి నేరం చేశాడు? ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో కేసు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ కోసం వేశారు పిటిషన్. అమ్మ ఒక్క నిమిషం. అట్లాగే పట్టాభిరామ్ గారి పరిస్థితి ఏంటి? అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఏంటి? అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకొని ఉన్నాడు ఆయన మొలలకి. ఆయన లుంగి తడిసిపోయిందండి రక్తంతో. మేము ఆ టీవీలో చూసి చాలా బాధేసింది. ఆయన ఏ నేరం చేశాడు? దానికి సమాధానం చెప్తే రెడ్డి గారు కక్షపూరిత అనేది ఎక్కడా లేదనేది మేము చెప్తాం. నన్ను ఇబ్బంది పెట్టారా అంటే, ఇబ్బంది పెట్టడానికి ఇందా మీరు అన్నారు లోకల్ అనే కాదు, వాస్తవంగా మనం ముందుకొచ్చి నడితే జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో నేనేదో మాట్లాడితే అప్పుడు ఆటోమేటిక్ గా ఇబ్బంది పెట్టి స్టార్ట్ అవుతా. అంటే ఇక్కడ సీతారామయ్య గారు లైవ్ లో చెప్పకూడదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే మీరు కూడా గత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా జిల్లా మొత్తం తెలుసు కాబట్టి బహుశా విజువల్ రావడానికి భయపడి ఉండొచ్చు. అది లైవ్ లో మాట్లాడదు. లైవ్ లో మాట్లాడితే కొన్ని, ఎందుకంటే మనం కొన్ని పద్ధతుల్లో పాటించాలి లైవ్ లో మాట్లాడేటప్పుడు. ఇది ఎందుకు మాట్లాడుతున్నా, మన రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కక్షపూరితం లేదంటే కొద్దిగా బాధేస్తుంది. ఒక్కోసారి దాన్ని ఏంటి, ఎందుకంటే ఈ 3 చెప్పాను, ఆ 3టికి ఆయన సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కక్షపూరిత లేకుండా జరిగింది అనేది మనం 100% ఒప్పుకోవచ్చు. ఆ 3టిలో ఆ ముగ్గురిని తక్కువ చాలా మంది ఉన్నారు కానీ 100లో ఉన్నారు. ఆ ముగ్గురు మెయిన్ గా మనం అచ్చెన్నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, పట్టాభిరామ్ గారు, వాళ్ళు ఏం పెద్ద నేరాలు చేశారు? హాస్పిటల్ చుట్టూ తిప్పాల పని ఏంటి? అసలు రైతు పూట ఇళ్లకు వచ్చి 1 గంట 2 గంటలకు ఎందుకండి? తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళ ఇళ్లకు వచ్చి రైతులు పూట 2 గంటలకు అరెస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఒక్కటి మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు వచ్చే తల్లికి మనం చెప్తున్నాడు, మనం అన్ని వింటున్నాం. అవును, ఏమి వింటున్నాం? చంద్రబాబు నాయుడు గారు నిన్న 2 రోజుల నాడు కూడా చెప్పారు, కాళ్ళకి నమస్కారం పెట్టే సంస్కృతి ఎత్తేయండి, నాతో పాటే స్టార్ట్ అవ్వాలి. అంటే ఒక నాయకుడు చెప్పే మాటలు కార్యకర్తలు కానీ సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ మొత్తం ఎప్పుడైతే పాటిస్తారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి బాగుంటది. అట్టనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటున్నాం, మనం వాళ్ళ ఫాదర్ నుంచి చూసుకుందాం, వాళ్ళ మదర్ నుంచి తీసుకుందాం. వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడన్నా కానీ గొడవకి వెళ్ళే పరిస్థితి కానీ లేకపోతే ఎదుటి మనిషి మాట్లాడితే చిరంజీవి గారు ఎదురు దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. మాట్లాడారా? మాట్లాడి ఆయన మనస్తత్వం. కానీ ఎక్కడ కూడా ఎదురు దాడి చేసి మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో మరి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడాడు? రకరకాలైనటువంటి ఓపిక నశించి పూర్తిగా ప్యాకేజీ అనొచ్చు, లేకపోతే 3 భార్యలు అనొచ్చు. 3 భార్యలు కూడా కాదు, 3 పిల్లలంట. అసలు ఆ భాష అనేది మనం ప్రజాప్రతినిధుల్ని మన ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం మాట్లాడాల్సిన భాష ఈ ప్రజాప్రతినిధుల అసెంబ్లీలో కూడా చూస్తే ఎంతో మంది అసలు ఎన్ని రకాలైన దారుణమైనటువంటి భాష అది వినలేకపోతున్నారు. మనం వీళ్ళని అసెంబ్లీకి ఎందుకు పంపించాం, ఇలాంటి నాయకుల్ని అవసరమా అనే స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది. నేను ఎందుకంటే
నాకు అందరూ కూడా ఇక్కడ గుంటూరు జిల్లా కాకుండా వేరే జిల్లాలో కూడా అన్ని పార్టీల్లో స్నేహితులు ఉన్నారు, మరి బంధువులు కూడా ఉన్నారు. అంటే నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీలో వ్యక్తిగతమైన కక్షలు ఉండకూడదు. పార్టీ పరంగానే మాట్లాడాలి, పార్టీ పరంగానే తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అవును, నేను ఇది మీకు గంటపదంగా చెప్తున్నా రెడ్డి గారు. అయితే ఇక్కడ ఒకటి సీతారామ గారు, ఇప్పుడు జనసేన అధినేత వాళ్ళ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలకి ఎంపీలకి దిశానిర్దేశం చేశారు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో మీడియం ముందే ఇచ్చారు, లైవ్లోనే ఇచ్చారు. ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే బొలిశెట్టి గారు కూడా చెప్పారు, సో సస్పెండ్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడమని. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఆ పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ చెప్పిన పరిస్థితి ఉందా? ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల ఆస్తుల మీద, వ్యాపారాల మీద కక్షపూరితంగా గనక వ్యవహరించి దాడులు చేసినా, వాళ్ళని కక్షపూరితంగా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని సస్పెండ్ చేస్తామనేటువంటి ఇన్స్ట్రక్షన్ మీ పార్టీలో ఉందా? మీరు గతంలో చూసుకోండి, నేను 2001 దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఎప్పుడు కూడా అది ఒక పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అండి. ఎప్పుడు కూడా కార్యకర్తలు కానివ్వండి, ఓటర్లు కానివ్వండి, సెకండ్ గ్రేడ్ నాయకులకి ఒక స్కూల్లో పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా మనం ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో ఆఫీసర్లకు చెప్పి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకంటే 100% నేను దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిని. అయితే ఇప్పుడు ఏంటంటే మన నారా లోకేష్ గారు కూడా ఈ రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకొని ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయో వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోడండి లోకేష్ బాబు గారు. నేను చెప్తున్నా, గ్యారంటీగా చట్టపరంగా చట్ట న్యాయంగానే వెళ్తారు కంపల్సరీ. అది ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరిని కూడా లోకేష్ బాబు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు కంపల్సరీ. ఎందుకంటే చట్టపరంగా వెళ్ళి చట్టానికి సపోర్ట్ గానే ఉండి వాళ్ళు ఈ ప్రజలైతే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. ఎవరైతే వ్యతిరేకంగా పార్టీలో ఉండి ఇబ్బందులు పెట్టినారో వాళ్ళందరినీ చట్టపరంగా తీసుకుంటారు, వ్యక్తిగతంగా ఎవరు తీసుకోరు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు అంటే వాళ్ళు మాకు చెప్పే విధానం, మేము చాలా ప్రోగ్రామ్ లో ఉన్నాం కాబట్టి వారు ఎప్పుడు